మీ హోమ్ టౌన్ ఉంది, మీరు యాక్సెస్ చేస్తారంటే కనుక గట్కేశ్వర్ అంటారు దీన్ని. ఇక్కడ ఓవరాల్ దగ్గర వచ్చేది గట్కేశ్వర్, ఇక్కడ బీబీ నగర్ అంటారు, భువనగిరి, దాని తర్వాత వచ్చేది యాదగిరిగుట్ట అనమాట. ఇది భువనగిరికి యాదగిరిగుట్టకి మధ్యలో RRR అనేది వస్తుంది అనమాట. విజయవాడ హైవే కూడా చూసుకుంటే కనుక మనకి ఎవరైతే ఏపీకి కనెక్టివిటీ, ఏపీ రెగ్యులర్గా వెళ్దాము ట్రావెల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి విజయవాడ హైవే కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ అనేది కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇది ఇక్కడ చూసుకుంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేది సౌత్ జోన్లో వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఏమో ఇందులో ఉంది, ఏది వెస్ట్ జోన్లో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చాలామంది ఇప్పుడు NRIs కానీ, IT పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ సరౌండింగ్సే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే అఫోర్డబిలిటీ ఉంది, కనెక్టివిటీ ఉంది. ఎక్కడి నుంచి అయినా ఏదైనా హోమ్ టౌన్కి వెళ్ళాలన్నా బై ఫ్లైట్ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఓవరాల్ ఎక్కడైనా యాక్సెస్ చేసుకుని వాళ్ళ హోమ్ టౌన్ అనేది ఫెస్టివల్ టైంలో కానీ ఎక్కడైనా మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, నెక్స్ట్ అఫోర్డబిలిటీ ఉంది. అన్నీ కలిపేమో ఇక్కడ డెవలప్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉందన్నమాట.